ప్రభు అయిన యెహోవా దూత ఆయన మండుచున్న ఒక పొదలో ఆయన కనిపించాడు, ప్రత్యక్షమయ్యాడు. ఆ మండుచున్న పద అని అనేటప్పటికి, మండుచున్న పద అంటే ఏంటంటే మహాశ్రమలను సూచిస్తుంది. ఆ పొదలో ముళ్ళు ఉంటాయి. ముళ్ళు అంటే శ్రమలు. దేవుడు మనకి ఎప్పుడు దగ్గరగా ఉంటాడంటే, మనకు దగ్గరికి ఎప్పుడు వస్తాడంటే మనం మహాశ్రమల్లో ఉన్నప్పుడు, మన జీవితాల్లో ముళ్ళు ఉన్నప్పుడు, మన జీవితాల్లో అగ్ని ఉన్నప్పుడు దేవుడు మనకు అతి సమీపంగా ఉంటాడు అని చెప్తున్నాడు అనుకోండి ఒక వ్యక్తి. దాన్ని మనం ఏమంటామంటే ఎలగారికల్ ఇంటర్ప్రిటేషన్ అంటాం. లిటరల్గా చెప్పట్లేదు. అక్కడ అసలు నిర్గమకాండం 3వ అధ్యాయంలో స్టోరీ అది కాదు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో స్టోరీ ఏంటంటే, ఒక పొదలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడు కూడా పొద కాలిపోతుంటే అగ్ని ఉంటే కాలిపోవాలి, కానీ అక్కడ అగ్ని ఉంటే కాలిపోవట్లేదు. అది సూపర్ న్యాచురల్ ఈవెంట్, దేవుడి యొక్క సన్నిధిని గురించి మాట్లాడుతున్నటువంటిది. దాన్ని వాక్యం చెప్పేవాళ్ళు ఎలా చెప్తారంటే ఇలా చెప్తారనమాట. ఎలా చెప్తారు దీన్ని మనం ఎలగారికల్ అని అంటాం అనమాట. సో ఎలగారికల్ ఇంటర్ప్రిటేషన్ అనేటువంటిది చాలా చోట్ల చాలా బాగా ప్రబలి విస్తారంగా సంఘాల నిండా చెప్తున్నారు అనేటువంటిది నేను ఈ మధ్య ఎక్కువ వింటున్నాను అనమాట. ఈ మధ్య